నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్లో నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో నిర్వహించిన నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమంలో శాసనసభ్యులు బొత్తుల లక్ష్మారెడ్డి మరియు సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, డీఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని దాదాపు 500 మంది ద్విచక్ర వాహనదారులకు బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ద్విచక్ర వాహనదారులు అందరితో కలిసి హెల్మెట్లు ధరించి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలలో ప్రయాణం చేసేవారు హెల్మెట్ ధరించడం ద్వారా వారి ప్రాణాలతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా కాపాడిన వారవుతారని తెలియజేశారు. హెల్మెట్లు ధరించడం ద్వారా కాలుష్యం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చునని తెలియజేశారు. నేటి నుంచి పెట్రోల్ బంకులలో హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయకుండా కట్టడి చేయడం జరుగుతుందని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ రానున్న శివరాత్రి వరకు ప్రతి గడపకు ఒక హెల్మెట్ అందించే కార్యక్రమం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇంత విజయవంతం కావడం డిపార్ట్మెంట్ తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇంకొక మాట మీ అందరికీ కూడా, హెల్మెట్స్ చాలా మంది తీసుకున్నారు, చాలా సంతోషం. మిగతా అందరికీ కూడా శివరాత్రి వరకు మిర్యాలగూడలో ప్రతి ఇంటికి హెల్మెట్ అందజేస్తానని గౌరవ మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు వాగ్దానం చేయటం పూర్తిగా స్వాగతిస్తున్నాం. చాలా సంతోషం సార్. కానీ మన అందరి బాధ్యత ఇచ్చిన హెల్మెట్స్ని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టడం లేదు, బండి కింద పెట్టడం, వెనక దానికి హ్యాండిల్కి ఎలాడదీస్తామంటాం మాత్రం కరెక్ట్ కాదు. ఎవరిని అడిగినా వెహికల్ చెకింగ్లో ఉన్నవాళ్ళు ఇంటి దగ్గర ఉంది సార్, బండితో ఉన్నవాళ్ళు బండి కింద హుక్కుకు పెట్టినాం, లేకపోతే వెనక స్టాండ్కి తగిలించినాం. అది మన పర్పస్ సర్వ్ చేయదు. ఏ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరగతో తెలియదు కాబట్టి ప్రతి క్షణం అది మీ తల మీద ఉంటేనే మీకు క్షేమం. కాబట్టి ఇవన్నీ కూడా తీసుకునే హెల్మెట్స్ అన్ని కూడా ఖచ్చితంగా మీ అందరు కూడా ధరిస్తారని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మిర్యాలగూడ నియోజకవర్గంలో హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారికి, మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులైన బొత్తుల లక్ష్మారెడ్డి గారికి, డిఎస్పీ గారికి, పోలీస్ సిబ్బంది అందరికీ, అదేవిధంగా మన ప్రెస్ మిత్రులకు, మిర్యాలగూడ మున్సిపాలిటీ టౌన్ అండ్ సమీప ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజుల్లో మనకి ట్రాఫిక్ అనే సమస్య చాలా క్రిటికల్గా అయిపోయింది. వెహికల్స్ పెరిగిపోతున్నాయి, బట్ హెల్మెట్ యూసేజ్ అనేది ఇంకా మనకి ఫుల్గా రాలేదు. దీని మీద అవేర్నెస్ పెంచడానికి మన గవర్నర్ ఎస్పీ గారు నో హెల్మెట్ నో పెట్రోల్ అని ఒక ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఇనిషియేటివ్నే బలపరుస్తూ మన గవర్నర్ ఎమ్మెల్యే గారు ఏ ప్రోగ్రామ్ చేసినా చాలా గ్రాండ్ స్కేల్లో చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు. ఎమ్మెల్యే గారిని కూడా నేను అభినందిస్తున్నాను. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన ఎస్పీ సార్కి, ఎమ్మెల్యే గారికి, డిఎస్పీ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి మిర్యాలగూడ కాన్స్టిట్యుయెన్సీ సబ్ డివిజన్లో అరేంజ్ చేసిన హెల్మెట్ పంపిణీ ప్రోగ్రామ్కి మన ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా గ్రాండ్ స్కేల్లో చేసి ఆ సిగ్నేచర్ పొందిన మిర్యాలగూడ ఎమ్మెల్యే గారికి, సబ్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందులందరికీ, హెల్మెట్ రిసీవ్ చేసుకున్న వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అయితే రోడ్ సేఫ్టీ మంత్ ప్రతి జనవరి మనము రోడ్ రూల్స్ పాటించే దాని గురించి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ నెల మనం నల్గొండ జిల్లా పోలీస్ వాళ్ళు నో హెల్మెట్ నో పెట్రోల్
అనే ఒకటి కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. దీంట్లో పెట్రోల్ బంక్ అసోసియేషన్ అందరితో కూడా మనం మాట్లాడి హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయకుండా వాళ్ళకి హెల్మెట్ వేసుకొని పెట్రోల్ పోపించుకునే విధంగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. జిల్లా మొత్తం కూడా ఈ కార్యక్రమం చాలా మంచిగా నడుస్తున్నది. కొన్ని ఫస్ట్ 2-3 డేస్లో కొంత ఇబ్బంది అయింది, బట్ స్టిల్ ఇంకా జనాలు హెల్మెట్ వేసుకొని పెట్రోల్ కోసం వెళ్తున్నారు. అయితే ఇప్పుడు దాకా అమిత్ ఎమ్మెల్యే మిర్యాలగూడ గారు చెప్పినట్టు హెల్మెట్ అనేది ఏదో ఒక రూల్ పాటించాలని కాకుండా హెల్మెట్ అనేది మన సేఫ్టీ కోసం మనం వేసుకోవాలి. మీరందరూ చూస్తుంటారు, మా దగ్గర నల్గొండ జిల్లాలో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ సంవత్సరం 900 యాక్సిడెంట్లు అయింది. 900లో 360 మంది చనిపోయినారు. అందులో హెల్మెట్ లేకుండా ఉండడం వల్ల చనిపోయిన వాళ్ళు సుమారు 90% ఉంటారు. ఏదున్నా హెడ్ ఇంజురీ అయితేనే జనాలు చనిపోతారు. అదే హెల్మెట్ వేసుకుని ఉంటే ఎన్ని ప్రాణాలు మనం కాపాడే వాళ్ళు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా మళ్ళీ ఏదో ఒక ఇంజురీ అయితే అది కూడా లైఫ్ చేంజింగ్ ఇంజురీ ఉంటుంది. అంటే కాలు ఇరిగిపోవడము, లేకపోతే ఏదో ఒక బాడీ ఇంజురీ వల్ల మళ్ళీ లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో హెల్మెట్ వేసుకుంటూ ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటే మాత్రం ఎక్కడ కూడా యాక్సిడెంట్లు కావు. అయినా కూడా మన హెల్మెట్ అనేది మన హెడ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఈ హెల్మెట్ కోసం మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకునడం జరుగుతున్నది. ఇంకో విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ హెల్మెట్ లేదని చెప్పేసి ఊరికనే ఆ నంబర్ ప్లేట్ తీసుకొని చలాన్ కట్టించేసి చేయవచ్చు. చేసి మళ్ళీ మీ ఇంటికి చలాన్ వస్తుంది, మీరు 1000 రూపాయలు జరిమానా కట్టవచ్చు. కానీ అట్లా చేయకుండా అందరికీ కూడా పాజిటివ్గా మనం మోటివేట్ చేసి అందరూ కూడా హెల్మెట్ గురించి ఇంపార్టెన్స్ ఏదో అర్థం చేసుకొని చేసే విధంగా మనం ఈ మోటివేషన్ చేయడం జరుగుతుంది. అందులో కూడా ముఖ్యంగా ఊరికనే హెల్మెట్ వేసుకోండి అని చెప్పి మళ్ళీ వాళ్ళకి హెల్మెట్ లేకపోతే కూడా ఇబ్బంది అని చెప్పేసి మాకు ఇంకా సహకరిస్తూ ఇంకా ముందుంది ఈ ప్రోగ్రామ్ని తీసుకెళ్ళిన మా ఎమ్మెల్యే మిర్యాలగూడ గారికి నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మిర్యాలగూడ సబ్స్టేషన్ నాకు మొన్నటి వరకు మా డిఎస్పీ గారు, సిఐ గారు కూడా మాట్లాడారు, సార్ మాకు ఇక్కడ ఏమైనా పెట్రోల్ పోయినకి వెళ్తున్నారు కానీ హెల్మెట్ లేవని చెప్పేసి షార్టేజ్ ఉన్నది, అవైలబిలిటీ లేదు, మరి ఏం చేద్దాము అంటే మళ్ళీ వెంబటే ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అయ్యి నేను తెప్పిస్తాను, నేను మీ అందరి కోసం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చినారు. ఎమ్మెల్యే గారు ఇది వెరీ గ్రేట్ అండి. ఎందుకంటే మనం ఒక హెల్మెట్ ఇస్తున్నాము అని అనుకుంటాం కానీ చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నారు. మీరు వాళ్ళ ప్రాణాలతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సంతోషపడుతున్నారు. సో ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే గారికి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ అదే అందరూ కూడా సురక్షితంగా ట్రావెల్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. సబ్ డివిజన్లో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఈసారి హెల్మెట్ పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే గారు మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు సుమారు 2000 వరకు హెల్మెట్స్ ఇవ్వడం జరిగింది. మనము రోడ్ సేఫ్టీ మంత్ కింద ఈసారి నల్గొండ జిల్లాలో మనం నో హెల్మెట్ నో పెట్రోల్ అని కొత్తగా తీసుకుని రావడం జరిగింది. పెట్రోల్ కావాలి అంటే కంపల్సరీగా హెల్మెట్ వేసుకొని వచ్చే విధంగా జనాల్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇది ఏంటంటే ఎవరు కూడా అన్నెసరీగా హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా ఉండాలని చెప్పేసి ప్రోగ్రామ్ తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా జనాలకి ఇంకా పాజిటివ్గా మోటివేట్ చేద్దామని తీసుకుని రావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇవాళ ఇక్కడ మిర్యాలగూడలో మా హెల్మెట్స్ కొంచెం షార్టేజ్ ఉన్నది, హెల్మెట్ ఇవ్వడము వాళ్ళ ప్రాణాలు కాపాడము కూడా చాలా మంచి కార్యక్రమం. సో మా తరపు నుంచి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ఈ వన్ థ్యాంక్ మిర్యాలగూడ ఎమ్మెల్యే. థ్యాంక్ యూ.